నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నారు. అలానే ఫౌండర్ అండ్ సీఈఓగా కూడా రియల్టర్ ఆక్సిజన్‌లో వర్క్ చేస్తున్నారు. అండ్ మనకు చాలా సందర్భాల్లో మనం నంది రామేశ్వరరావు గారితో మాట్లాడుకుంటున్నాం. బిజినెస్ పరంగా లేకపోతే రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌గా ఆయనకెన్ని ఎంత పేరు ప్రఖ్యాతులున్నాయో మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ నెగ్గిన నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ మన కంట్రీపై ఎలా ఉండే అవకాశం ఉంది? అండ్ గోల్డ్ రేట్స్‌పై ప్రభావం ఎట్లా చూపించే అవకాశం ఉంది? ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రామేశ్వరరావు గారు. చాలా సందర్భాలలో రైట్ ఏపీ, తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఈ భూములకు రెక్కలొచ్చిన సందర్భాల్లో కావచ్చు, మనం రియల్ ఎస్టేట్‌పై ఈ ప్రభావం ఎట్లా ఉంది? దీని గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి మనం చూడొచ్చు అమెరికాలో ట్రంప్ విన్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ మన కంట్రీపై ఏమైనా పడే అవకాశం ఉందా? డెఫినెట్‌గా ఉందండి. ఎందుకంటే ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీ. కమలా హారిస్ గాని, జో బిడెన్ ఆళ్ళు డెమోక్రటిక్ పార్టీ. సో, ద రూల్స్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు మనం స్టేట్‌లో అపోజిషన్ ఉంటది. కంట్రీలో గాని, స్టేట్‌లో. అపోజిషన్ అంటే రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉంటే దాన్ని అపోజ్ చేస్తే అపోజిషన్ అయిపోతారు. సో, ఈయన చెప్పే రూల్స్‌కి, ఆయన చెప్పే రూల్స్, స్టైల్ ఆఫ్ థింకింగ్, స్టైల్ ఆఫ్ లీడర్‌షిప్ అన్నీ కూడా మార్పుంటాయి. సో, దీని మీద బిజినెస్ మీద ఇంపాక్ట్ పడతది. గోల్డ్ మీద ఇంపాక్ట్ పడతది. మిగతా అన్నిట్లో కూడా ఆటోమేటిక్ ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి. గోల్డ్‌లో మనం చూసుకుంటే గత ఒక 1 వీక్ బ్యాక్ వరకు, గత మేబీ నెల, 2 నెలల నుండి 67, 66,000 నుండి స్ట్రెయిట్‌గా 24 క్యారెట్ 82,000కెళ్ళింది. అవును. ఆల్మోస్ట్ 15,000 దాకా పెరిగాయి. అండ్ పెరుగుతూనే వచ్చాయి. బట్ గత 1 వీక్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత షేర్ మార్కెట్ కుదేరైంది. ఈ గోల్డ్ మార్కెట్ కూడా 82 కాస్త ఇప్పుడు 78కి వచ్చేసింది. 4,500 తగ్గింది. హ్మ్. అదేవిధంగా 22 క్యారెట్ కూడా 72, 73కి వచ్చేసింది. అది 78 ఉంది, 72 ఉంది. ఒకప్పుడు ఇది 76, 77 దాకెళ్ళింది. సో, 22 క్యారెట్ వేరు, 24 క్యారెట్ వేరు. రైట్. ఔన్స్ డాలర్‌లో ఉంటది. ఆ డాలర్ తగ్గినప్పుడు ఇక్కడ 2,800 నుండి 2,600 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. గా బయట రేటు. సో, ఓవరాల్ చూసిన ఇండియాలో ఎంటైర్ వరల్డ్‌లో పోలిస్తే ఇండియా ఈస్ హావింగ్ మోర్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్. ఎందుకంటే పసుపు, పచ్చదనం. హ్మ్. ఎక్కడికెళ్ళినా ఆ పసుపు, పచ్చదనాలు ఉంటేనే మనకవుతది. ఏదైనా పచ్చదుంటే మనకు మెడలో కేజీలు, అర కేజీలు, పావు కేజీలు యేసుకుంటారు. అంబానీ, అదానీ అయితే కేజీలు, టన్నులుంటాయి. మన నార్మల్ పీపుల్‌కి బంగారు వస్తువులు లేనిది బయటికెళ్ళరు. ఫంక్షన్‌కి గాని, బర్త్‌డేకి గాని ఎక్కడైనా. అంటే చాలా ప్రేమిస్తారు బంగారనమాట. లవ్ అండ్ అఫెక్షన్. అదొక రెస్పెక్ట్‌గా కూడా చూసుకుంటాం మనకు మనం. ఆ! ఎక్కడికైనా మనం గోల్డేసుకోకుండా గిల్ట్ నగలేసుకొని వెళ్ళాలి అనంటే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మీకు తెలియాల్సిన సీక్రెట్ ఏంటంటే బాగా డబ్బులున్నోళ్ళు గోల్డ్ ఎక్కువేసుకోరు మీరు చూడండి. అవును. నాకొక డైమండ్స్ ఏసుకుంటారాళ్ళు. డైమండ్స్ కూడా యేసుకోరు. 2 గ్రాముల చైన్ యేసుకుంటారు. నేను చూసాను. నేను ఇప్పుడు కాదు 1993లో మాకు మేడమ్ ఉండేది. డిసోజా అని. ఆవిడ 100,00,00,000కి అధిపతి అప్పుడు. 100,00,00,000. అప్పట్లో. కానీ ఆవిడేసుకుంది, నా మ్యారేజ్‌కి కూడా వచ్చారావిడ. 2 గ్రాముల చైన్ యేసుకొచ్చింది. హ్మ్. అంటే రెండూ కరెక్టే. యేసుకోవడం తప్పనను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంఫర్ట్ జోన్ ఉంటది. ఇండియాలో మాత్రం కంపారిటివ్ మనకున్న 700 క్రోర్స్ పాపులేషన్‌లో మన పాపులేషన్ అత్యధికంగా ఎక్కువ వాడతారు. ఇండియాలో కూడా సౌత్ ఇండియా ఇంకా టూ మచ్. అంటే ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో, కేరళలో కొద్దిగా ఎక్కువ మిగతావి కూడా వాడతారు. సో, గోల్డ్ ఏంటంటే రేట్ ఎలా పెరుగుతది? వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ పెరుగుతది. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తగ్గుతది. సో, ఏదైనా కంట్రీ ఇప్పుడు యుక్రెయిన్ గాని, ఇజ్రాయెల్ గాని, యూకే గాని ఏమైనా కంట్రీస్ ఇబ్బందుల్లో ఉన్నాయి డబ్బుల కోసం. అప్పుడు గోల్డ్ నిధులను బయటకు వదులుతారు. 1000 టన్నులు, 2000 టన్నులు ఒకేసారి బయటకు వదులుతారు. బయటకు వదిలినప్పుడు ఎక్సెస్ అయిపోతది. ఆ స్కేర్సిటీ ఉన్నప్పుడు మాత్రం రేటు పెరిగిపోతది. సో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉంటది. యూఎస్‌లో రెసిషన్ వచ్చిందంటే మొత్తం ఎంటైర్ వరల్డ్‌కి వచ్చినట్టే. హ్మ్. బికాజ్ యూఎస్ ఈస్ ద మదర్ కంట్రీ ఆర్ టాప్ మోస్ట్ కంట్రీ. యూఎస్ ఒకప్పుడు యూఎస్‌లో వాడిన టెక్నాలజీ మనకు 10 సంవత్సరాల తర్వాత మనకు కొత్త టెక్నాలజీ కింద వచ్చేది. ఇప్పుడు ఏఐ వచ్చాక అవన్నీ తారుమారవుతున్నాయి. హ్మ్. సో, ట్రంప్ వాళ్ళేంటంటే ట్రంప్ బేసికల్లీ దేశ ప్రేమ ఎక్కువ ఆయనకి. సోషల్ రిలేషన్ కూడా ఉంటాడు. ఇప్పుడు ఇవాళ నిన్న న్యూస్ మోడీ గారిని బాగా పొగిడారు. టాప్ ప్రైమ్ మినిస్టర్స్ వరల్డ్‌లో అంటే నరేంద్ర మోడీ గారొచ్చారు. దాని తర్వాత అమిత్ షా గారొచ్చారు. దాని తర్వాత మన రాహుల్ గాంధీ వచ్చారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. అంటే ఆ పేర్లు ఆ లిస్ట్‌లో మన దగ్గర వరకు ఉందన్నమాట. సో, వాట్ ఐ యామ్ సేయింగ్ ఈజ్ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన థింకింగ్ అని ఎస్పెషల్లీ అమెరికన్ ఇండియన్స్ ఆర్ ఇండియన్ అమెరికన్ వాటెవర్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట పంపించే ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. హ్మ్.
లాస్ట్ ఇయర్ టైమ్ వచ్చినప్పుడు కూడా కొంత హెచ్-1 వీసా అట్లే జాబ్ ఎంప్లాయ్‌మెంట్‌లో కొంత తేడా జరిగింది. అంటే ఇప్పుడు మన దేశంలో మనం ఏ రకంగా అయితే ఆలోచిస్తామో ముందు మన వాళ్ళకి హ్మ్. ఉద్యోగాలు. హ్మ్. తర్వాతే ఫారినర్స్‌కి అంటాం. అవును. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫారినర్ అవుతాం గాబట్టి ఫస్ట్ వాళ్ళ దేశీయులకి, వాళ్ళకి తర్వాతే భారతీయులకి కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు అన్నట్టుగా కూడా ఆయన ప్రతిపాదన ఉన్నట్టుగా మనం చూస్తాం. అవును. అందుకోసమే వీసా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఆయన ఫాలో అయ్యారు. అప్పట్లో ఇండియన్స్ చాలా భయపడ్డారు కూడా. మరి మళ్ళీ అదే పరిస్థితి వచ్చే అవకాశాలు ఎంతవరకు డెఫినెట్‌గా ఉన్నాయంటారు? ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సీక్రెట్ ఆఫ్ ది టాక్, డే ఆఫ్ ది టాక్ ఏంటంటే అమెరికాలో సంపాదించేవాళ్ళు ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. హ్మ్. అమెరికన్ సిటిజన్స్ కంట ఇండియన్ సిటిజన్స్ బాగా రైట్. ఎందుకంటే ఎవ్రీ ఫోర్త్ ఇంజినీర్ ఇన్ అమెరికా ఈస్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ ఫోర్త్ ఇంజినీర్ ఇన్ అమెరికా ఈస్ ఫ్రమ్ ఇండియా అంటే 25% కంట్రిబ్యూషన్. అదేవిధంగా ఎవ్రీ ఇంజినీర్ ఫ్రమ్ ఇండియా ఈస్ ఫ్రమ్ సౌత్. హ్మ్. అండ్ ఎవ్రీ ఇంజినీర్ ఫ్రమ్ సౌత్ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర తెల యునైటెడ్ ఏపీఆర్. సో అది ఆ ప్రాముఖ్యత ఉంది. ఒక కంపెనీ డిఎల్ఎఫ్ అని కాబట్టి వాళ్ళ స్లోగన్‌లోనే ఉంటది ఇది మాట. సో ఓవరాల్ ఏమవుద్దంటే వాళ్ళు మనం బ్యాక్ ఎండ్ మన జాబ్స్ చాలా చీప్. అక్కడ $10 చేస్తే మనోళ్ళు $2 చేసేస్తారు. మన సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ. సో ఆళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. సో అదేమైందంటే మేధస్సుతనం డాక్టర్ గాని, ఇంజినీర్ గాని, రెస్టారెంట్స్ గాని, బిజినెస్ మనోళ్ళు ఎక్కువున్నారు. మా కజిన్ కూడా ఉన్నాడు. ఒకాయన టెస్లాలో చేస్తాడు. ఆయన టెస్లాలో మంచి జాబు, మంచి సాలరీ. బట్ హి రన్స్ 2 రెస్టారెంట్స్ హ్మ్. ఇన్ కాలిఫోర్నియా. సో యాక్చువల్లీ హి ఈస్ మైట్ బి ఎర్నింగ్ మోర్ ఇన్ దిస్. ఆ విధంగా చూసుకుంటే ట్రంప్ చాలా చేంజెస్ తేవాలంది. ఒక పక్క రిలేషన్‌షిప్ అంటూనే ఉంటాడు. ఈయన చేసేది అమెరికా అంటే ఫస్ట్ ప్రియారిటీ తప్పులేదది. బట్ బయటోళ్ళు పంపించడం కూడా కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు హ్మ్. సడెన్‌గా 20 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఏం చేయరు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ రూల్ ఏం పెట్టాడంటే, మన ఇండియన్స్ అక్కడ సెటిల్ అయినోళ్ళు పిల్లలు పుడితే ఇంతకుముందు పిల్లలకు కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేవాడు సిటిజన్‌షిప్. ఇప్పుడు ఇవ్వరంట. హ్మ్. కొత్తగా రాబోయే రూల్ అంటే పిల్లలు పుడితే మళ్ళీ సెపరేట్ కథ ఏదో ఉంటది. సో, ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు వీసా విషయంలో కావచ్చు, గ్రీన్ కార్డ్ అంటే విషయంలో కావచ్చు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నాయిగా? వస్తది. బట్ అంత మొత్తం జీరో డౌన్ చేయడు. కొద్ది కరెక్షన్స్ టీథింగ్ కొద్ది ఫైన్ ట్యూనింగ్ చేస్తాడు. హ్మ్. ఆయన ఎలక్షన్స్‌లో కమిటెడ్ ఓటింగ్ ముందు కమిటెడ్ నేను ఇది చేస్తాను, ఇది చేస్తానని. అట్లని మనోళ్ళు వెళ్ళిపోతే ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళకి ఎక్కువొస్తది గదా! రైట్. సో, ఇండైరెక్ట్‌గా డైరెక్ట్‌గా చెప్పని ఇండైరెక్ట్‌గా మైండ్‌లో ఏముందంటే అమెరికా ఈస్ ఫస్ట్ ప్రియారిటీ. దెన్ ఎనీ అదర్ కంట్రీ. లెట్ ఇట్ బి చైనా, జపాన్, రష్యా ఏదైనా. మాట్లాడుకుంటూ ప్రైమ్ మినిస్టర్ దేశ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు అని చెప్తుంటారు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఆయన ఇంటెన్షన్ ఈస్ వెరీ క్లియర్. ఓట్లు చెప్పిందేంటంటే ఐ విల్ సెండ్ మాక్సిమం ఔట్‌సైడర్స్ అంటే బయటోళ్ళని పంపించేస్తాడు. హ్మ్. వీళ్ళందరూ లాస్ట్ ఇయర్ నాకు తెలిసి 23, 24లో లాస్ట్ ఇయర్ 1,00,000 పైగా మంది బయటకొచ్చేసారు. ఇప్పుడు వీసా విషయంలో కావచ్చు, గ్రీన్ కార్డ్ విషయంలో కావచ్చు, ఆంక్షలు విధించారనుకోండి. హ్మ్. రైట్? అది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటారు? అంటే నాకు తెలిసి ఆల్రెడీ 15, 20 సంవత్సరాలు సెటిల్ అయినోళ్ళకి పెద్ద ఏం చేయలేడు. ఎందుకంటే ఆల్రెడీ సిటిజన్‌షిప్ ఈస్ ఇష్యూడ్ టు దెమ్. హ్మ్. ఈ కొత్తగా ఎళ్ళబోయోళ్ళకి టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లన్నట్టు బాధలు. ఎందుకంటే కొంతమంది సమ్ పీపుల్ అందరూ ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ కాలేజు ఇవన్నీ కూడా ఎళ్తున్నారు. సో, వాళ్ళని చె చెడపురుగున్నట్టు ఏరేస్తారు. హ్మ్. ఎందుకంటే ఎవరైతే డిఫాల్ట్ వేలో ఎళ్లారో అంటే అఫీషియల్ కాకుండా ఆళ్ళని పంపించేస్తాడు డెఫినిట్‌గా. సో, రైట్. అమెరికాలో ఉండడమే దినదిన గండం. జాబులు కూడా అంతే ఉన్నాయి. ఎప్పుడు తీసేస్తారో తెలీదు. నాకు నార్త్‌కెళ్ళిన ఒకాయన ఉన్నాడు. ఆయన మొన్నటి వరకు బానే ఒక 6 నెలల నుంచి చెప్తున్నాడు. సార్ మా జాబ్ ఎప్పుడు పోద్దో తెలియదని ఫైనల్ ఇప్పుడు ఏమన్నాడంటే జనవరిలో వచ్చేస్తాను సార్ ఇండియాకి అని. 20 సంవత్సరాల నుండి ఉన్నాడు. వాళ్ళ జాబులు కూడా స్ట్రైక్‌లోనే. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ రావట్లేదు ఇప్పుడు. యూఎస్‌లో ఆల్రెడీ ఆర్థిక మందం బానే ఉంది. జో బైడెన్ వచ్చిన తర్వాత కూడా కొద్దిగా అంత బాగా లేదు. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మెయిన్ ఏంటంటే యూఎస్‌లో రెసిషన్ వస్తే ప్రపంచం మొత్తం వచ్చినట్టే అర్థం. ఇండియా ఈజ్ వెరీ ఫాస్ట్‌లీ డెవలపింగ్. ఇప్పుడు మన అన్నిట్లో నంబర్ 1 డయాబెటిక్స్‌లో నంబర్ 1 ఉంటాం. పాపులేషన్‌లో నంబర్ 1 ఉంటాం. దేనికి హమ్ కిసీ సే కమ్ నహీ. బట్ కొన్ని విషయాల్లో పనిచేయదు. కొన్ని విషయాల్లో పనిచేస్తది. ఓవరాల్‌గా సర్టెన్ గుడ్ థింగ్స్ అయినా, సర్టెన్ బ్యాడ్ థింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉన్నాయి. బట్ అంత ఫెయిర్‌గా ఉన్నవాళ్ళు పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఏదైనా అన్‌ఫెయిర్ ఇప్పుడు హైడ్రా ఎలా ఉంది? అక్రమ కట్టడాలు. అలా ఉన్నోళ్ళు కొద్దిగా ఆలోచించుకోవాలి. అండ్ ఆలోచించుకోవాలి. చాలామంది నాకు అర్థమైందేంటంటే జాబులు లేకుండా స్టూడెంట్ వీసా మీదలో లేకపోతే విజిటింగ్ వీసా మీద ఎళ్లి అక్కడ ఉండిపోయి జాబులు చదువుకున్నోళ్ళు కూడా జాబులు లేకుండా ఉంటున్నారు. ఉండకూడదు. హ్మ్. సో, వాళ్ళు ఒకవేళ చెక్ చేశారనుకోండి వీళ్ళందరూ బయటకొస్తాయి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వితౌట్ జాబ్స్ దే ఆర్ సర్వైవింగ్ ఇన్ అమెరికా ఏదో పెట్రోల్ పంపో, హోటల్‌లోనో ఇక్కడక్కడ చేసుకుని షాపింగ్ మాల్, రీటైల్ షాపు, బిగ్ బజార్ ఇలాంటివి ఉంటాయి కదా! వాల్‌మార్ట్. వాటిలో పనిచేసి బతుకుతున్నారు. విచ్ ఈస్ ఇల్లీగల్. సో, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కష్టం ఉంటది. అఫీషియల్‌గా అన్నీ కరెక్ట్‌గా ఉన్నోడికి ఐ డోంట్ థింక్ ఎనీ బిగ్ ప్రాబ్లమ్. రైట్. సార్ అంటే ఇప్పుడు అమెరికాలో ఏదైతే
ఒక మార్పు కనిపిస్తుందో, అది మన ఇండియా వైపు ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? డెఫినెట్‌గా ఉంటదండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఐ థింక్ 60 ఇయర్స్ రికార్డ్ కొట్టారు. 3 టైమ్స్ హ్మ్. హ్యాట్రిక్ కొట్టారు. హ్యాట్రిక్ కొట్టారు. అదేవిధంగా ఈ ట్రంప్ కూడా జనరల్‌గా కంటిన్యూయస్ 2 సార్లు చేస్తారు. హ్మ్. జార్జ్ బుష్ గాని, రొనాల్డ్ రేగన్ వీళ్ళందరూ 2 సార్లు మూడోసారి అవ్వలే. ఈయన ఒకసారి ఓడిపోయి మళ్ళీ గెలిచాడు. అవును. ఇది రికార్డ్. సో, ఓవరాల్‌గా ఇండియాలో ఇంపాక్ట్ ఉంటదండి. ఎందుకంటే బేసికల్లీ ఎంప్లాయ్‌మెంట్ మనోళ్ళందరూ గూడా ఒక మేము చదువుకున్నప్పుడు అంటే 30 ఇయర్స్ బ్యాక్ అమెరికా అల్లుడు అంటే మోజు బాగుండేది. ఇప్పుడు ఇండియాలోనే దే ఆర్ గెట్టింగ్ సేమ్ సాలరీ. పెద్ద మంచి కంపెనీలు దేర్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ పేయింగ్ లైక్ అమెరికా. ఇప్పుడు సుందర పిచ్చై ఉన్నాడు. ఆయన జీతం ఎంత? సత్య నాడెలా వేల కోట్లలో ఉంటాయి సంవత్సరానికి. సో, 2200 క్రోర్స్ ఎంతో అని విన్నాను 1 ఇయర్‌కని. సో, దట్స్ ఎ బిగ్ అమౌంట్. సో, ఓవరాల్‌గా నేనేం చెప్తానంటే, ఈ ఎంప్లాయ్‌మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటది. ఎంప్లాయ్‌మెంట్ ఉన్నప్పుడు బయింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. ఇన్‌ఫ్లేషన్ రేట్ ఎఫెక్ట్ అవుతది. ఓవరాల్‌గా లైఫే ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబులు తీస్తారనుకోండి. 1,00,000 నుండి 2,00,000 దాకా ఎక్స్‌పెక్టెడ్ ఉన్నాయి నెక్స్ట్ 1, 2 ఇయర్స్‌లో. వీళ్ళందరూ ఎక్కడ పడతారు? అప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కొంతమంది సక్సెస్ అవ్వట్లేదు. పార్ట్ టైమ్ చేస్తున్నారు. కొంతమంది ఆ భయంతో ఎప్పుడు పోతుందో తెలియక ఫుల్ టైమ్ చేసుకొని పార్ట్ టైమ్ ఆల్రెడీ మొదలు నా దగ్గర చాలామంది ట్రైనింగ్‌కొస్తారు. 30% సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్, ఐటీ అందరూ ఉంటారు కదా! దే విల్ వర్క్ ఫర్ 4, 5 అవర్స్. సాటర్‌డే, సండే సెలవు వాళ్ళకి. సో, ఫస్ట్ 5 డేస్ వర్క్ చేస్తారు. నైట్ షిఫ్ట్‌లు వేసుకొని డే టైమ్ రియల్ ఎస్టేట్ చేస్తారు. కావాలని నైట్ షిఫ్ట్‌లు వేయించుకుంటారు కొంతమంది. ఓకే. కానీ ఆళ్ళ హెల్త్ పాడవుద్దని చెప్తాను. నైట్ అక్కడ పనిచేసి, డే ఇక్కడ పనిచేసి మరి పడుకునేది ఎప్పుడు నువ్వు? ఇప్పుడు రైట్. ర్యాపిడో, ఊబర్ చూస్తే నైట్ టైమ్ పని చేస్తాడు డబ్బులొస్తాయని. సో, హెల్త్ వైస్ కూడా డిసార్డర్స్ ఇప్పుడు చాలామంది డిసార్డర్స్ వస్తున్నాయి. కూర్చొని పని చేసి కంప్యూటర్ వాళ్ళకి చాలా హెల్త్ వైస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, ఓవరాల్‌గా ఎకానమీ డౌన్ అయితే అన్నీ డౌన్ అవుతాయి. రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ రియల్ ఎస్టేట్ చాలా స్పీడ్‌గా, చాలా తక్కువ టైంలో ఎక్కువ లాభాలొస్తున్నాయి. అండ్ అంటే 30 ఇయర్స్ నుంచి మీరు ఈ రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నారు. అండ్ ఫౌండర్ అండ్ సీఈఓగా కూడా వర్క్ చేస్తున్నారు. మీరేం చెప్తారు రియాలిటీ ఆక్సిజన్ కోసం? రియల్ ట్రాక్షన్ అనేది ఒక బేబీ కంపెనీ అండి. జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. నేను నా కెరియర్‌లో ఒక సీఈఓగా పనిచేశాను, ఒక అడ్వైజర్‌లా పనిచేశాను, ఒక బ్రోకర్‌గా పనిచేశాను, ఒక ఏజెంట్‌గా పనిచేశాను, కన్సల్టెంట్‌గా పనిచేశాను. సో, నాకక్కడ కనిపించిందేంటంటే అబ్జర్వేషన్‌లో నేను సీఈఓగా ఉన్నప్పుడు ఎంప్లాయీస్‌ని తీసుకుందాం అంటే సాలరీడ్ ఎంప్లాయీస్. రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ సాలరీ ఉండవు. దొరికేవారు కరెక్ట్ ఎంప్లాయీస్ ఇప్పుడు మీ మీడియాలో కూడా యాంకర్‌లు దొరకట్లేదు. కెమెరామెన్‌లు దొరకట్లేదు. వీడియో ఎడిటర్‌లు 50,000, ₹1,00,000 అడుగుతున్నారు. సో, డిమాండ్ ఒకప్పుడు వీడియో ఎడిట్ అంటే పెద్ద ఏమి ఉండేది కాదు. 10 ఇయర్స్ బ్యాక్ ఏముండదండి. యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయా? హ్మ్. ఒకటి ఈరోజు ప్రతి గల్లీ నాలుగో ఇల్లు యూట్యూబ్ ఛానల్ ఏదో ఒకటి. చిన్నదో, పెద్దదో. సో, నేనేమంటంటే ఈ రియల్ టాక్స్‌ని ఏం చేసిందంటే ఒక 150 యూనివర్సిటీలో రిసర్చ్ చేయించాం. ఒక ఎంటెక్, సివిల్, పీహెచ్‌డీ చేసిన 5 ప్రొఫెసర్స్‌తో 1 ఇయర్ పాటు రిసర్చ్ చేయించాం. దాదాపు 150 యూనివర్సిటీలు అక్రాస్ ది గ్లోబ్. అసలు ఏం చెప్తాం మన ఇండియాలో సరైన ఇన్‌స్టిట్యూట్ లేదు రియల్ ఎస్టేట్‌కి. ఇప్పుడు బీఎస్సీ, బీకామ్, ఎంకామ్ చేసుకుంటే ఉస్మానియా, తిరుపతి, ఆంధ్ర ఇవన్నీ ఉన్నాయి. మన రియల్ ఎస్టేట్ అలా లేదు. సో, ఆ గ్యాప్ కనిపించింది. అంటే పీపుల్ ఆర్ నాట్ ప్రాక్టికల్ ఆన్ సైట్ ఎక్స్‌పీరియన్స్ ఉండట్లేదు. సో, మేము ఆ గ్యాప్‌ని కనిపెట్టాం. ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ నిష్ మార్కెట్ ఉంటది. ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్‌ని చేస్తే ఈజీగా సెల్ చేసుకుంటారు. ఆ గ్యాప్‌లో మాకు అర్థమైందంటే 1, 2 ఇన్‌స్టిట్యూట్‌లు ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవి థియరీ చెప్తున్నారు. ప్రాక్టికల్ చెప్పట్లే. సో, వాట్ వి డన్ ఈజ్ అక్కడ రిజల్ట్ ఏమొచ్చిందంటే 10% 5-10% థియరీ ఆహ్, ప్రాక్టికల్ 90% థియరీ. సో, వాళ్ళకి అనుభవం లేదు. మేమేం చేసాం రివర్స్ చేసాం. 20-25% థియరీ, 75% ప్రాక్టికల్. అంటే ఫిజికల్‌గా మీరొక ఏజెంట్‌గా మాట్లాడి, మేము అద్దంలో చూపిస్తాం మీ ముందు. మీరేం తప్పులు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఎక్కడ తప్పు చేస్తే ఎలా కరెక్ట్ చేసుకోవాలి? అట్లనే ట్రైనింగ్‌లో ఓన్లీ థియరీ పాఠం చెప్పేయకుండా థియరీతో పాటు అసైన్‌మెంటు, ప్రాజెక్టు, రోల్ ప్లేస్, కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక సైట్‌కెళ్తే ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఎవరో కొత్తోడు గేటెడ్‌గా ఉంటే మీరు ఎళ్ళాలంటే ఎళ్ళలేరు కదా! ఎవరమ్మా? ఏ ఫ్లాటు అని అడుగుతాడు. మీరు చెప్పకపోతే పంపియడు. అక్కడ ఎలా ఎళ్ళాలి? అది రియల్ ఎస్టేట్ ఏజెంట్ లోన్‌కి ఎలా ఎళ్ళాలి? ఎలా కస్టమర్ కన్విన్స్ చేయాలి? హౌ టు బిల్డ్ ర్యాపో విత్ కస్టమర్? హౌ టు ఎంగేజ్ ఏ కస్టమర్? హౌ టు చెక్ ది పర్మిషన్స్? వాట్ ఈస్ డాక్యుమెంటేషన్? వాట్ ఈస్ ఈసీ? వాట్ ఈస్ లీగల్ ఒపీనియన్? ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ చాలా ఉన్నాయి. ఆ టెక్నికల్ టర్మ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ దే కెన్ ఈజీలీ అడాప్ట్. అంటే జాబ్ రావడానికి ఈజీ. రియల్ ఎస్టేట్‌లో ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్‌లో మేమేం చూసామంటే బై 2030 $1 ట్రిలియన్. హ్మ్. 1 ట్రిలియన్. బై 2040 $10 ట్రిలియన్. అంటే కొన్ని లక్షల కోట్లు. లక్షల కోట్లు అంటే ఇంత ఈజీ కాదు. అట్లానే 75,000,000 జాబ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్ ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్. 75 అంటే 7.5 క్రోర్స్. రియల్ ఎస్టేట్ అంటే చాలామంది తెలిసిందంటే ప్లాట్లు అమ్ముకోవడం అనుకుంటారు. ప్లాట్లు అమ్ముకోవడం 1%, 2%. అలాంటి సెగ్మెంట్లు చాలా ఉన్నాయి. ప్రాపర్టీ మేనేజ్‌మెంట్, ఫండింగు,
సైటు, కన్‌స్ట్రక్షను. కానీ సాధారణంగా రియల్ ఎస్టేట్ అంటే అదే కదండీ! అయితే ల్యాండు లేకపోతే ఫ్లాటు. అది అమ్మకాలు, కొనుగోలు. అది నారో మైండెడ్. అంటే ఆ లైన్‌లో లేనోళ్ళకి అది అర్థం అలా కాదు. అనిపిస్తది. బట్ డెప్త్‌లో ఎళ్తే ప్రతి డిపార్ట్‌మెంట్ ఇప్పుడు సీఆర్ఎంలో రియల్ ఎస్టేట్ ఉంది. ఫైనాన్స్‌లో రియల్ ఎస్టేట్, ప్రాజెక్ట్ ఫండింగ్ కావాలంటే ప్రాజెక్ట్ ఫండింగ్ రియల్ ఎస్టేట్‌లో ఉండాలి. సేల్స్ కావాలి, మార్కెటింగ్ కావాలి, కార్పొరేట్ కమ్యూనికేషన్ కావాలి, బ్రాండింగ్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ కావాలి, సైట్ ఇంజినీర్స్ కావాలి, ప్రాజెక్ట్ మేనేజర్స్ కావాలి, కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్స్ కావాలి, వాల్యుయర్స్ కావాలి, సర్వేయర్స్ కావాలి, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఆర్కిటెక్చర్ కావాలి, ల్యాండ్‌స్కేపింగ్ కావాలి. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్సే కదా! కనిపించవు. మనకు బాగా తెలిసింది సైటు, ప్లాట్ కరెక్టే. అయితే తెలంగాణలో, ఏపీలో ఏమవుతుందంటే ఎక్కువ మార్కెట్టు ప్లాట్స్ ఎక్కువ. ప్లాట్ ప్రాజెక్టులు 80 ఉంటే విల్లాలు ఎప్పటినుండి 10, 20 ఉంటాయి. సో రాను రాను మారుతుంది. ఇప్పుడు ప్లాట్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. ఉండడానికి కావాలంటే ఇల్లులు, విల్లాలే కావాలి కదా! సో మా దాంట్లో ఏంటంటే ఒక 5, 6 డివిజన్స్ ఉన్నాయి రియల్టర్ ఆక్సిన్‌లో. ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్. అంటే ఎవరైనా ఇండియాలో గాని, తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని, బయట వరల్డ్‌లో గాని నాకు యావరేజ్‌గా రోజుకి 8-10 కాల్స్ వస్తాయి. న్యూ కాల్స్ అక్రాస్ ది గ్లోబ్. హ్మ్. టాక్ అబౌట్ డల్లాస్, టెక్సాస్, కాలిఫోర్నియా, నార్త్ కెరోలినా, ఆస్ట్రేలియా, మెల్బోర్న్, మిడిల్ ఈస్ట్, సింగపూర్, దుబాయ్ ఈడన్నీ కాల్స్ వస్తాయి. ఏంటంటే, "సార్ నా దగ్గర 2,00,00,000 ఉంది. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? నా రిటర్న్స్ ఎంతొస్తది? ప్లాట్‌లో కొనాలా? ఫ్లాట్‌లో కొనాలా? విల్లాలో పెట్టాలా? అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలా? ఫార్మ్ ప్లాట్స్ కొనుక్కోవాలా? సో, నాకు ఎక్కడ ఐడియా బిల్డర్ మంచోడా లేదా? లీగల్‌గా కరెక్ట్ ఉన్నాయా లేవా? డాక్యుమెంట్ ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్, హైడ్రాలజీ చూసాం. ఇవన్నీ కూడా అడ్వైస్ కోసం చేస్తారు. రెండోది ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే సేల్స్ పర్సనల్. రియల్ ఎస్టేట్‌తో పాటు అదర్ సేల్స్ పర్సన్స్ కూడా ట్రైన్ చేస్తాం. అంటే మాకున్న 30 ఇయర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ మేము షేర్ చేస్తున్నాం. ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు 30 ఇయర్స్ బ్యాకు పర్మిషన్ లేని ఇల్లు కొనేసాను నేను. నాకు అప్పుడు రియల్ ఎస్టేట్ పెద్ద ఐడియా లేదు. సో, కొనేసినప్పుడు ఆలోచన చేసి ఎందుకు నాకు డాక్యుమెంట్ రైటర్ చెప్పలేదు, ఎస్ఆర్‌ఓ చెప్పలేదు, అమ్మినోడు చెప్పలేదు, బ్రోకర్ చెప్పలేదు, వెల్ విషర్ ఎవరు చెప్పలేదు. నేను రిజిస్ట్రేషన్ చేసి వచ్చిన తర్వాత సాయంత్రం తెలిసింది పర్మిషన్ లేదు. రిజిస్ట్రేషన్ మధ్యాహ్నం చేసాం 1 గంటకి. సాయంత్రం తెలిసింది. అప్పుడు అనుకున్నాడు ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు జనరల్‌గా రియల్ ఎస్టేట్ ఏజెంట్, బిల్డర్ అనగానే మోసం చేస్తారని ఫస్ట్ మైండ్‌లో వచ్చే నోషన్. మీరు కూడా మోసపోయారుగా? అదే మోసపోయాను. అది 50 ఇయర్స్ 45, 50 ఇయర్స్ ఓల్డ్ హౌస్. 18 ఇంచుల గోడలు, 18 ఇంచెస్ 1 ½ ఫీట్. ఇప్పుడున్న గోడలు మైవన్ టెక్నాలజీలో 4 ఇంచులు కడుతున్నారు. బ్రిక్ అయితే 9 ఇంచెస్. సో, ఆ మోసపోయాను కాబట్టి నేను రియల్ ఎస్టేట్‌లో చూద్దాం రియల్ ఎస్టేట్‌లో అడుగుపెట్టా. అక్కడ పెట్టిన దగ్గర నుంచి ఇంతవరకు నో లుక్ బ్యాక్. చాలా మంచి ఫీల్డ్ అనిపించింది. ప్యాషన్‌ని ప్రొఫెషన్ చేశాను. అప్పుడు ప్యాషన్ అయిపోయింది. తెలుసుకున్నాను. సచిన్ గారు 10థ్ ఫెయిల్ అయ్యారు. మీకు తెలుసు సచిన్ టెండూల్కర్ హ్మ్. గాడ్ ఫాదర్ ఆఫ్ క్రికెట్. కానీ ఆయన సిలబస్ మహారాష్ట్ర స్టేట్‌లో ఉంది. అలాగే నేను 30 సంవత్సరాల ముందు నాకు రియల్ ఎస్టేట్ అంటే ఏబీసీడీలు తెలీదు. ఈరోజు 700, 600 వీడియోస్ ఉన్నాయి నాకు ఇంతకీ మొత్తం. ఇప్పుడు మీ ఇల్లు హైదరాబాద్ పరిధిలో ఉందా? అంతే లేదు. మా ఇల్లు పర్ఫెక్ట్ బంజారా హిల్స్‌లో ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఓకే. హైదరా పర్మిషన్ లేని ఇల్లు ఏం చేశారు మరి? ఆ తర్వాత రెగ్యులరే చేయించుకున్నాం. తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. అది ఆ ప్రాసెస్ తెలియడం చాలా పెద్ద విషయం. తెలుసు బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఏస్తుంటారు. గవర్నమెంట్ డబ్బులు కావాల్సిన వాళ్ళు ఏస్తారు. హ్మ్. ఎక్స్‌ట్రా ఫ్లోర్‌లు కట్టిన పర్మిషన్ రెగ్యులరైజ్ వాలంటరీగా మనం సరెండర్ చేయకపోతే కేసేస్తారు. రైట్. నేనే ఎళ్లి చెప్పాను, బాబు నా ఇంటికి పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇవ్వండి. ఎంత కట్టాలంటే 50,000, 60,000 కట్టమన్నారు. కట్టేసాం అప్పట్లో. అప్పట్లో. ఓకే. అట్ ఇప్పుడు రియాలిటీ ఆక్సిజన్ ద్వారా ఆ! మీరిచ్చే సర్వీసెస్ ఏంటి? అదే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్. రెండోది ట్రైనింగ్. ట్రైనింగ్ ఎవరికి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గాని, సేల్స్ పీపుల్ గాని, మిగతా సేల్స్ పర్సనల్ కార్పొరేట్ ట్రైనింగ్ ఉంటది. ఇండివిడ్యువల్ ట్రైనింగ్ ఉంటది. మెంటరింగ్. మెంటరింగ్ అంటే ఎస్పెషల్లీ సీనియర్ పొజిషన్స్. ఇప్పుడు సపోజ్ ఒక చైర్మన్ ఉన్నాడు 50 ఇయర్స్ బట్టి. ఆళ్ళ నాన్న వచ్చాడు. మనోడు రాగానే డైరెక్ట్‌గా ఎండీ చేస్తారు. ఎండీ చేసాడు చేయడం రాదు బిజినెస్. సో, అలాంటోళ్ళని మనం చేస్తాం. ఇండివిడ్యువల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే టోటల్ బిజినెస్ ఫీజిబిలిటీ స్టడీ అంటారు. అంటే ఎక్కడ లాస్ ఉంది? ఏ డిపార్ట్మెంట్ తక్కువుంది? ఓవరాల్ గ్యామెట్ తీసుకుంటాం. మూడోది ప్రాజెక్ట్ మార్కెటింగ్. ఎవరైనా ప్రాజెక్ట్స్ వెంచర్స్ ఇస్తే వాళ్ళని మార్కెట్ చేస్తాం. వాళ్ళు చాలా మంది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. కానీ అమ్ముకోలేరు కొన్ని రీజన్ వల్ల. అట్లనే ల్యాండ్ ఓనర్ షేర్స్ చాలామంది మోసపోతారు. బిల్డర్ అమ్ముకొని వెళ్ళిపోతే ల్యాండ్ ఓనర్ షేర్ అట్లనే ఉండిపోతది. అలాంటివి. అట్లనే డిజిటల్ మార్కెటింగ్, బ్రోకరేజ్ అట్లాంటి డివిజన్స్ అన్నిటి కూడా మనకి ఈచ్ వర్టికల్ కింద చేసి మనం సర్వీస్ ఇస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు మేము ఒక 20,000 మంది దాకా 18, 20,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రొఫెషనల్స్‌గా తయారైపోతారా అదే మీతో మెయిన్ ఉన్న పాయింట్ అండి. అది మా కంపెనీలో మెయిన్ పాయింట్ ఏంటంటే థియరీ చెప్పి పంపించాం. ఒకటి. రెండోది పార్ట్ టైమ్ చేసుకుంటే 1,00,000 నుండి 5,00,000 దాకా నెలకి సంపాదించుకోవచ్చు. ఫస్ట్ 2, 3 నెలలు నేర్చుకోవాలి. ఆరో నెల నుండి డెఫినిట్‌గా నేను ఇవాళ వస్తే రేపని చెప్పను. ఏబీసీడీ ఆఫ్ రియల్ ఎస్టేట్ తెలియాలి కదా! ఒక ఒక డీల్ కావాలంటే 3, 4 నెలలు మీరు ₹1,00,00,000 కొనండి ఇవాళ ఎళ్లి కొనేరు కదా! మీరెళ్తారు, ఎంక్వైరీ చేసుకుంటారు, వాస్తు చూపిస్తారు, బ్యాంక్ లోను, లీగల్ ఇవన్నీ. సో, పార్ట్ టైమ్ చేసుకొని 1-5,00,000 దాకా సంపాదిస్తున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఫుల్ టైమ్ చేసుకుంటే 5-10 లాక్స్. కన్సిస్టెంట్‌గా రోజుకి 10 గంటలు, 12 గంటలు కష్టపడాలి. అంటే చాలా ఈజీ.
సో వాళ్ళు ఎవరైనా లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ కూడా బాగా ఇప్పుడు యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తే మీకు లేడీస్ ఎక్కువ జెంట్స్ కంటే. అంటే దే ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ జెంట్స్. అంటే అంతమంది ఇల్లులు కొనడాలు, అమ్మకాలు జరుగుతున్నాయంటారు. వేలల్లో జరుగుతాయండి. కానీ ఎవ్రీ రియల్ ఎస్టేట్ కుదేలైపోతుందంటున్నారు. లేకపోతే ఒకేసారి దాని భూముల రేట్లకి రెక్కలొచ్చాయంటున్నారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ సీఎం ఉన్నాడనుకోండి. సీఎం గాని, పీఎం అని పొగిడేవాళ్ళు కొంతమంది, తిట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీ ఛానెల్స్ ఉన్నాయి. కొన్ని ఛానెల్స్ కొన్ని పార్టీకి సపోర్ట్ చేస్తాయి. ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటో రెండో ఛానెల్స్ ఉన్నాయి. పేర్లు మనం చెప్పొద్దు గాని చెప్తున్నా. సో, సమ్ పార్టీస్ విల్ ప్రపోజ్, సమ్ పార్టీ విల్ అపోజ్. ఇక్కడ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, పడిపోయిందన్నారు. మరి ఎవరైనా రేట్లు తగ్గించారా లాస్ట్ 10 మంత్స్‌లో? మీకు తెలిసిన దాఖలు ఎవరైనా బిల్డర్ ఉన్నారా? లేడు. హ్మ్. మరి ఎందుకు బిజినెస్ ఎలా తగ్గిన మీరు బిజినెస్ ఉందా లేదా అని పబ్లిక్‌లో వార్తలు కాదండి. రియాలిటీ చూడండి. గ్రౌండ్ యాస్ ఎ అనలిస్ట్ ఏం చేస్తాం? వి టాక్ టు ది సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్. అక్కడికెళ్ళి మరి అలా బిజినెస్ లేకపోతే మూసేయాలిగా ఆఫీసులన్నీ. మూసారా ఏదైనా ఆఫీసు? ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తున్నారు. సో, దెర్ ఈజ్ ఎ స్లో డౌన్. అందులో పడిపోయింది, కుదేలైంది అనడం వేరు, తగ్గింది అనడం వేరు. స్లో డౌన్ అయింది. ఎలక్షన్ వచ్చాక ఏ గవర్నమెంట్, ఏ సీఎం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, టీడీపీ ఎవరున్నా సరే ఎమెట్రల్ ఎలక్షన్‌కి 4 నెలల ముందు, 4 నెలల తర్వాత మందగిస్తాయి. ఎందుకంటే లిక్విడిటీ మూవ్‌మెంట్ ఉండదు. హ్మ్. మీరు క్యాష్ పట్టుకొని తిరగలేరు కదా! కార్‌లో పెడితే 5,000 కంటే 50,000 కంటే క్యాష్ ఇవ్వకుంటే ఎక్కడొచ్చిందంటే ఫస్ట్ లోన్ ఏస్తారు. తర్వాత మనం ఏదో చెప్పుకుంటాం. అవును. అందుకని అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం అది. సో, అక్కడ ఆ ఎలక్షన్ ఈ గవర్నమెంట్ వస్తదా? రాదా? ఉన్న గవర్నమెంట్ వస్తే గ్యాప్ ఉండదు. ఇప్పుడు రాష్ట్రం కేసీఆర్ 2 సార్లు వచ్చిండు. రెండోసారి పెద్ద డిఫరెన్స్ లేదండి. రెండోసారి పెరిగింది. కానీ కొత్త గవర్నమెంట్, కొత్త లీడర్, కొత్త పార్టీ టీడీపీ నుండి రైవల్ కాంగ్రెస్‌కొచ్చాడు. అక్కడ బీజేపీ సెంట్రల్‌లో. సో, ఈయన అర్థం చేసుకోవడం టైం పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఫిర్ భీ కొద్దిగా నాలెడ్జ్ ఉంది రియల్ ఎస్టేట్‌లో. ఆయన ఒకప్పుడు కోకాపేటలో ల్యాండ్‌లు కొని అమ్మడం జరిగింది. సో, అది ఒక ఇది ఉంది. కానీ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే పాత పాత గవర్నమెంట్ ఏవైతే తీసుకుందో డెసిషన్స్, కొత్త గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఫార్మాసిటీ తీసేస్తాం అన్నారు. పాత గవర్నమెంట్ ఫోకస్ చేసింది. ఇక్కడ పాత గవర్నమెంట్ వెస్ట్ జోన్‌లో ఎక్కువ చేసింది. శ్రీశైలం బెంగుళూరు హైవే ఇట్లో. సారీ శ్రీశైలం బెంగుళూరు హైవే అండ్ ముంబై హైవే చేశారు. ఇప్పుడేమవుతుంది వేరే దగ్గర డెవలప్ చేస్తారు. ఈ సీఎం అనేది ఎక్కడ ఫోకస్ చేస్తాడు? ఏ ఏరియాలో ఫోకస్ ఇప్పుడు ఈ శ్రీశైలం ఏమో టాప్ అయిపోయింది. ఒకటి మధ్యలో తగ్గిపోయింది. తర్వాత టాప్ అయిపోయింది. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌కి మెట్రో ఏస్తున్నారు. ఎస్‌ఈజెడ్స్ వస్తున్నాయి. కారిడార్, ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది. ఏఐ సిటీ వస్తుంది. స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, వి డోంట్ నో ఎప్పుడు ఆ స్టెప్ వేసినట్టు బిల్డర్స్ ఆర్ ఇన్ కన్‌ఫ్యూజన్. ఎక్కడ డెవలప్ చేయాలి? ఎక్కడ ప్రాజెక్ట్స్ చేయాలి? ఇప్పుడు ఈస్ట్‌లో కొంటే ఎవరు కొనట్లేదు. ఈస్ట్‌లో అప్రిషియేషనే లేదు. ఇప్పుడు ఐదర్ విజయవాడ హైవే ఆర్ వరంగల్ హైవే, సాగర్ హైవే చాలా తక్కువ. కానీ ఇటు వెస్ట్ అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ హస్ ఫోకస్ ఆన్ వెస్ట్ జోన్. కోకాపేట 100 కోట్లు అనేది ఎప్పుడైనా చూసాం లైఫ్ టైమ్‌లో. ఇండియాలోనే బిగ్గెస్ట్ రేట్. బంజారా హిల్స్ ఉండొచ్చు కానీ కోకాపేట ఇచ్చిందంటే వెరీ హై. రైట్. సో, ఓవరాల్‌గా రియల్టర్ ఆక్సిడెంట్‌లో ఏంటంటే మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మెంటరింగ్ ఉంటది. దాంతోటి హ్యాండ్ హోల్డింగ్ ఉంటది. హ్యాండ్ హోల్డింగ్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు డీల్ ఏదైనా క్లోజ్ చెప్పినా మా టీమ్ సీనియర్ లీడర్స్ దగ్గర పెడతాం. ఫ్రీలాన్సర్‌గా మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ పెట్టిస్తాం. వాళ్ళ దగ్గరుండి అంటే ట్రైనింగ్ అవ్వన నెక్స్ట్ డే యూ విల్ జాయిన్. గ్యాప్ అక్కర్లేదు. కానీ ఫ్రీలాన్సర్ అంటాం. ఇట్స్ నాట్ ప్యూర్‌లీ ఆన్ ఇన్సెంటివ్ బేసిస్. ఎవరు కష్టపడితే అంత డబ్బులు. కష్టపడితే ఏమి రావు. సో, 4-5 అవర్స్ పార్ట్ టైము, 8-10 అవర్స్ ఫుల్ టైమ్ చేస్తే డెఫినిట్‌గా మీరు లక్షల్లో అయితే సంపాదిస్తారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ అంతా కూడా హైడ్రా ఎఫెక్ట్ చాలా పడుతుందండి. ఈ రోజుకి ఈ రోజు కూడా చాలా సందర్భాల్లో, చాలా ప్రదేశాలలో బుల్డోజర్‌లు వస్తున్నాయి, ఇళ్ళను కూల్చేస్తున్నారు ఒకలాంటి భయం వచ్చేసింది. మరి ఈ హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్‌పై ఏమైనా పడిందంటారా? డెఫినిట్‌గా ఒకటండి 100% అయితే పడదండి. ఎందుకంటే మీరు చూసుకుంటే అన్నీ అక్రమ కట్టడాలే కాదు కదా! అన్నీ చెరువులే కాదు కదా! చెరువుల దగ్గర ఆ రూల్ పెట్టారు. బఫర్ జోన్ ఎఫ్‌టీఎల్ అనేది. అది అన్నీ అది కాదు కాబట్టి నేనేమంటానంటే కొద్ది ఇంపాక్ట్ అనేది పడింది. భయం అనేది స్టార్ట్ అయింది. అయితే ఒక పాజిటివ్ స్టెప్ ఉంది. ఒక నెగెటివ్ స్టెప్. పాజిటివ్ ఏంటంటే చెరువులు కాపాడాలి అనుకోవడం తప్పులేదు గవర్నమెంట్. కాకపోతే చేసే విధానంలో కొద్ది డిఫరెన్స్ ఉంది. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు గానీ ఇచ్చే విధానం తప్పు అని చెప్పాం. సో, హైడ్రా పెట్టడం తప్పు కాదు. హైడ్రా పెట్టే ముందు ఆల్టర్‌నేటివ్ చూసి పెట్టుంటే బాగుండేది. వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకత ఇప్పుడు ఏం చేశారు హైడ్రా యూటర్న్ 3 యూటర్న్‌లు కొట్టింది. ఎందుకంటే లేటెస్ట్ నిన్న మొన్న సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. రాంగ్ కన్‌స్ట్రక్షన్, ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అని ప్రూవ్ అయ్యేదాకా మీరు ఎరగొట్టకూడదు. హూ ఆర్ యూ టు డిసైడ్ అని లేటెస్ట్ సుప్రీం కోర్ట్ జీవో అంటే ఇన్‌స్ట్రక్షన్ పాస్ చేశారు. సో, హైడ్రా అనేది అంటే ఇంటెన్షన్ మంచిదే. చెరువులు కాపాడాలి. పబ్లిక్ పార్కులు, నాలాలు, రోడ్లు ఆక్యుపై చేశారు. మీరు ఇంతవరకు అనుభవించింది చాలు. ఇటు పక్కనే తిరిగి ఇచ్చేసేయండి అని అన్నారు. అందుకనే హైడ్రా అనేది కొద్దిగా చాలా మందికి నచ్చట్లేదు. బట్ ఇప్పుడు చాలా చేంజెస్, అమెండ్మెంట్స్ చేశారు. ఫస్ట్ మంత్‌కి, సెకండ్ మంత్‌కి, థర్డ్ మంత్‌కి చాలా తేడా. ఇప్పుడు లేటెస్ట్ అయితే హైడ్రా కంప్లీట్ స్లో డౌన్ ఆపారు.
వాళ్ళు ఏమంటే అందరూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీరు ప్రూవ్ చేయండి. మీరెవరు డైరెక్ట్‌గా హైడ్రా చెప్పడానికి. లెట్ ద గవర్నమెంట్ ప్రూవ్ అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏమైతే ప్రూవ్ చేయండి. ఆళ్ళు నిర్దోషి అంటే ఇల్లీగల్ అంటేనే నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టడం అవన్నీ ఆపేయమని చెప్పారు. సో, ఇంచుమించు కోర్టు కొరడా ఇచ్చినట్టే హైడ్రాకి. హ్మ్. అండ్ మరోపక్క మనం ఏపీలో చూడొచ్చు గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి 6 నెలలు కావస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో భూముల పరిస్థితి ఎట్లా ఉందంటారు? ప్రస్తుతానికి బిగినింగ్ స్టేజ్‌లో నుంచి చాలా సార్లు చెప్పాను. అమరావతి ఈజ్ ఇన్ఫెంట్ బేబీ. హ్మ్. జనరల్‌గా మార్కెట్‌లో 3 రకాలు ఉంటాయండి. డెవలప్డ్ కంట్రీ లైక్ అమెరికా. డెవలపింగ్ కంట్రీ లైక్ తెలంగాణ ఆర్ ఇండియా. టు బి డెవలప్డ్ ఆంధ్రప్రదేశ్. 3 కేటగిరీలు ఉన్నాయి. డెవలపింగ్, టు బి డెవలప్డ్. తెలంగాణ ఈజ్ అండర్ డెవలపింగ్. ఆంధ్ర ఈజ్ టు బి డెవలప్డ్. ఎందుకు? హైదరాబాద్ ఈజ్ బిల్ట్. సేమ్ చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు గత 50, 60 సంవత్సరాలుగా హైదరాబాద్ ఈ స్టేజ్‌కి వచ్చింది. మరి అమరావతి కూడా 50, 60 కాదు 10, 20 సంవత్సరాలు అయితే పడతది కదా! అక్కడ గ్యాప్. సో, వాళ్ళు పాత గవర్నమెంట్ ఏముందంటే అటకెక్కించారు ఆంధ్రప్రదేశ్ గ్రోత్‌ని. హ్మ్. బికాజ్ దే ఓన్లీ బిలీవ్డ్ ఆన్ స్కీమ్స్. వెల్ఫేర్ స్కీమ్స్. ఇది ఇస్తాం, ఆ బంద్ ఇస్తాం, ఈ బంద్ ఇస్తాం, ఆ రైతు ఇస్తాం అని చెప్పారు. కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఇండస్ట్రీ గానీ, ఎంప్లాయ్‌మెంట్ గానీ ఏమీ లేదు కదా! సో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్‌లో హుడూహుడు వచ్చింది. మొన్న బుడమేరు వచ్చింది. సో, సగం తర్వాత లడ్డూ ఇష్యూ దీన్నే సరిపోతుంది. ఆయన గవర్నమెంట్ చూసుకుంటాడా? లడ్డూ ఇష్యూ సాల్వ్ చేస్తాడా? లేకపోతే బుడమేరు సాల్వ్ చేస్తాడా అనేది కొద్దిగా టఫ్ క్వెషన్. సో, ఓవరాల్‌గా చూస్తే ఏమవుద్దంటే ఇప్పుడు గత 3, 4 నెలలుగా అర్థం చేసుకోవడానికి మీలాగా ఒక యాంకర్ అడిగాడు. ఎప్పుడు ఒక 2 మంత్సో, 3 మంత్స్ బ్యాక్ అడిగి, "సార్ అమరావతి ఎన్ని రోజుల్లో కడతారు? ఎంత డబ్బులు అవుతాయని?" ఆయన ఏమన్నాడు తెలుసా? "నువ్వు ఏ మీడియా బాబు? నువ్వు చెప్పు ఆన్సర్" అన్నాడు. లేదు మాకే తెలీదు. మీకు స్టిల్ అండర్ అబ్జర్వేషన్. ఆఫ్‌లైన్ అప్పులెన్నున్నాయి, ఆన్‌లైన్ అప్పులున్నాయి, ఎన్ని బకాయిలున్నాయి. ఎందుకంటే 10,00,000 కోట్లు అప్పున్నాయి. ఒక 10,00,000 కోట్లు స్కీమ్స్ కావాలి. ఇంకో 10,00,000 కోట్లు గవర్నమెంట్ రన్ చేయడం 25, 30 లక్షలు మీరు జగన్ గారి ప్రెస్ మీట్ చూడలేదనుకుంటా. చూడలే. మొన్నటి వరకు చెప్పిన 10,00,00,000,00,000, 16,00,000,00,000, 18,00,000,00,000 కాదు. ఆ! 6,00,000,00,000 అంటే ఆహ్, రాజకీయాలు ఏదైనా చెప్పొచ్చండి. హ్మ్. అవసరం బట్టి 4 ఇటు తిరుగుతది. సో, మనకు యావరేజ్ ఫిగర్ మేబీ నేను చూడలేదు. హ్మ్. సో, డెఫినిట్‌గా ఆయన 10, 12 అంటాడు. ఈయన 6 అంటాడు. మరి తెలంగాణ 7,00,000 కోట్ల అప్పులో ఉంది. హ్మ్. సో, ఓవరాల్‌గా ఏంటంటే అయితే ఏపీకి మంచి రోజులు రానున్నాయన్న మాట చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమ్ అదానీ గ్రూప్ వచ్చి పోర్టులు డెవలప్ చేస్తారన్నారు. నిన్న మొన్న అంబానీ గ్రూప్ వచ్చి వాళ్ళు ఐఆర్ఆర్‌కి డబ్బులు పెట్టుకుంటాం. అట్లానే మిగతా డెవలప్ చేస్తాం. అది రైల్ కారిడార్ ఇస్తాం అని చెప్పారు. 65,000 కోట్లు లోకేష్ బాబు యూఎస్ ట్రిప్‌లో ఒక టెస్లా, ఈక్వినిక్స్, ఓరకల్, గూగుల్ ఇవన్నీ పెద్ద కంపెనీలు అన్నీ కలిసారు. అక్కడి నుండి ఒక 50, 60,000 కోట్లు. అంటే ఓవరాల్‌గా పెండింగ్‌లో 2,00,000 కోట్లు ఉన్నాయి. అయి వస్తాయా రావా అని తెలీదు. వస్తే మాత్రం ఎందుకంటే అమరావతికి ఇచ్చింది ఎంత 15,000 కోట్లు ఇచ్చారు క్యాపిటల్‌కి. మంచి పాయింట్ ఏంటంటే ఇంక నెక్స్ట్ టైమ్ అమరావతిని క్యాపిటల్‌గా ఎవరు మార్చలేరు. అంటే హ్మ్. అమరావతే ఉంటది ఏ గవర్నమెంట్ వచ్చినా. ప్లస్ ఓఆర్ఆర్ కూడా 32,000 క్రోర్స్ శాంక్షన్ చేస్తుంది. ఈ అంటే ఫిజికల్‌గా చూడాలి. జో దిక్తా హై వో బిక్తా హై. అమరావతికి సంబంధించి అంబానీ గారి గ్రూప్ కూడా ఒక 65,000,00,000 అవును. పెట్టుబడులు వస్తున్నాయంటూ కూడా వార్త. దాంతో పాటు 2,50,000 జాబులు కూడా క్రియేట్ అవుతాయి. హ్మ్. సో, వీళ్ళ విజన్ ఏంటంటే ఓవరాల్‌గా యూఎస్ ట్రిప్ గాని, మన అదానీ గాని, ఇవాళ అంబానీ గాని దాదాపు 2,000,000-3,000,000 జాబ్స్. 2,000,000 అంటే 20,00,000 జాబ్స్. అందులో ఈ ఒక్క అంబానీ గ్రూప్ నుండి 2,500,000. అదానీ గ్రూప్ నుండి కొన్నొస్తాయి. మిగతా యూఎస్ నుండి కొన్నొస్తాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ యూట్యూబ్ గాని, టెస్లా గాని వీళ్ళందరిని ఇన్వైట్ చేశారు. ఈక్వినిక్స్ అనేది డేటా సెంటర్ వెల్ నోన్ కంపెనీ వరల్డ్‌లో. హ్మ్. వాళ్ళు 260 డేటా సెంటర్ ఉన్నాయి. మన ఏపీ విల్ బి ఐడియల్ ప్లేస్ అని రికమెండ్ చేశారు. వీళ్ళందరూ రావాలి ఇవన్నీ చర్చల్లోను, డిస్కషన్‌లో బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పడం టూ ఎర్లీ. ఇవి ఒకసారి వచ్చి ఫిజికల్‌గా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసి వర్క్ స్టార్ట్ అయ్యి గ్రౌండ్ లెవెల్‌లో స్టార్ట్ అయితే అప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్. ఎందుకంటే అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగాయనుకోండి. ఎక్కడెక్కడో దూరం నుంచి రావడం కన్నా పరిసర ప్రాంతాలలో ఉంటే బెటర్ అనుకుంటారు. సో, స్తోమతకు తగ్గట్టు ఏదో చిన్న స్థలమో, చిన్న ఇల్లు కొనుక్కుంటుంటారు. లేదు బెటర్ దీనివల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా మీరన్నట్టుగా రెక్కలొస్తాయిగా? డెఫినెట్‌గా వస్తాయి. ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్‌లో ఉన్నారు. ఇంకొక 2, 3 సంవత్సరాలైతే క్లారిటీ వచ్చేస్తది. 1 ఇయర్ తర్వాత చంద్రబాబు నాయుడు 6 మంత్స్, 5 మంత్స్ అయింది కదా! ఇంకో 6 మంత్స్ కొంత కంప్లీట్ క్లారిటీ శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు వైట్ పేపర్ అని. దాంట్లో క్లారిటీ ఇచ్చారు. బట్ ఫిజికల్‌గా అమలు పరచాల్సింది. ఎందుకంటే మాటలు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు తెచ్చి అవన్నీ మాటలు వేరు. కోట్ చేతలు వేరు. కోట్లు మన అకౌంట్‌లో పడడం వేరు. రైట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఎంతొచ్చిందో ఎవరికీ తెలీదు. సో, చంద్రబాబు నాయుడు గారు ప్రూవెన్ సీఎం అందులో డౌట్ లేదు. గుడ్ అడ్మినిస్ట్రేటర్.
స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చునే స్థానం ఇంతమంది ఇండియాలో ఉన్నా, మొన్న ఎలక్షన్‌లో ఎవరు కూర్చున్నారు? నరేంద్ర మోడీ గారి పక్కనే. ఇటుపక్క పవన్ కళ్యాణ్, ఇటుపక్క చంద్రబాబు గారు. సో, ఆ లెవెల్‌కి ఇప్పుడు మన పార్టీ బలంతోనే వాళ్ళు పీఎం అయ్యాడు ఆయన. మన పార్టీ లేతే 33 మందో ఎంతోమంది ఎంపీలు గాయబైపోతారు. సో, ఓవరాల్‌గా సినారియో ఇప్పుడైతే కొద్దిగా స్లోగానే నడుస్తుంది. బట్ ఈ డిస్కషన్‌లు ఏవైతే అయితే మెటీరియలైజ్ అయ్యి, కన్వర్ట్ అయ్యి, ఫండ్స్ రియల్లీ వచ్చి వర్క్ స్టార్ట్ అయితే, కొన్ని రాయితీలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళకి అందరికీ భూములు తక్కువ రేట్‌లో ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ తీసేయాలి, టాక్స్ హాలిడే, పవర్ హాలిడే ఇవన్నీ కూడా కొన్ని కండిషన్ పెట్టారు. అవన్నీ ఇస్తే గనుక డెఫినిట్‌గా డెవలప్ అవుతది. బట్ కొద్దిగా టైం తీసుకుంటది. అండ్ కొత్తగా ఇప్పుడు రెంటల్ ఇన్‌కమ్ పై కూడా అవును. రైట్ ఒక కొరడా జులిపించడానికి రెడీగా ఉంది అంటూ కూడా ఒక వార్త. అంటే ఇది ఎప్పుడో రావాల్సిందండి. అది మనం ఏం చేయలేం. అంటే జనరల్‌గా ఏమవుతుందంటే బయింగ్, సెల్లింగ్‌లో మీరు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అసలు కొనేది ఎంత కొన్నారో ఎవ్వడికి తెలీదు. సబ్ రిజిస్ట్రార్ కూడా తెలీదు. హ్మ్. రూ. 1,00,000 పెట్టుకుంటే మనం 10,00,000, 20,00,000 చూపిస్తాం. 80,00,000 మీద టాక్స్ రావట్లేదు గవర్నమెంట్‌కి. అది గవర్నమెంట్‌కి కూడా తెలుసు. కొనేవాడికి తెలుసు. అమ్మే వాళ్ళకి అమ్మేవాడికి తెలుసు. తెలుసు. ఎస్ఆర్‌ఓకి కూడా తెలుసు. కానీ అందరూ సైలెంట్ కిల్లర్సే. సైలెంట్ అబ్జర్వర్స్. కిల్లర్స్ అనగానే అబ్జర్వర్స్. సో, దాన్ని అందుకే రేవంత్ రెడ్డి గారు భూమి రేట్లు పెంచుతారు, రిజిస్ట్రేషన్ పెంచుతారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎనీ మూవ్‌మెంట్ పెరగొచ్చు. ఇక్కడ ఏమైందంటే రెంటల్ ఇన్‌కమ్‌లో టాక్స్ కట్టట్లేదనేది రిసర్చ్‌లో తేలింది. అంటే ఎస్పెషల్లీ కార్పొరేట్ కంపెనీలు వచ్చి వైట్ వస్తాయి చెక్స్. ఇప్పుడు మీరు ఆఫీస్ తీసుకున్నారు, బ్లాక్ తీసుకోరు, వైటే తీసుకుంటారు. కానీ టీడీఎస్ డిడక్ట్ చేసి ఇస్తారు మీకు. 50,000 ఇలాగ. ఈ 5,000, 10,000, 15,000 రెంటలు కొంతమంది చూపిస్తున్నారు, కొంతమంది చూపియట్లేదు. సో, వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ చూపించేవాళ్ళు ప్రాబ్లమ్ లేదు. చూపించకపోతే ఇప్పుడు ఏం చెప్పారంటే వితౌట్ ఎంఓయూ మీరు ఇల్లు రెంట్‌కి ఇవ్వకూడదు. వితౌట్ అగ్రీమెంట్. అగ్రీమెంట్ రాయాలి మీరెంత తీసుకుంటున్నారు. ఆ అమౌంట్ చెక్ ఫామ్‌లో ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌లో చేయాలి. చేసి మీకు ఎక్సీడింగ్ ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఛానెల్‌లో పనిచేస్తున్నారు. మీకు రూ. 1,00,000 సాలరీ. మీరు 12,00,000 మీదే కడుతున్నారు. కానీ అక్కడ 50,000 నెలకొస్తుంది మీకు రెంటల్ ఇన్‌కమ్. అదొక 6,00,000. మరి 6,00,000కి 30% కట్టాలిగా. హ్మ్. అది కట్టట్లేదు కదా! సో, గవర్నమెంట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పడం. బట్ దే ఆర్ సీరియస్‌లీ థింకింగ్. అంటే దీని మీద కూడా ఏసి రెగ్యులరైజ్ చేసి అఫీషియల్‌గా చేసుకుంటే వాళ్ళకి కొద్దిగా ఇన్‌కమ్ పెరుగుతది. వేల కోట్లు పెరుగుతది. లక్షలు కాకపోయినా వేల కోట్లు పెరుగుతది. ఒక నెలకే ఎన్ని వేల కోట్ల ఇల్లులున్నాయి ఇండియాలో. ఎంతొస్తది? హ్మ్. ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరుగుతారు. కొంతమంది హౌస్ వైఫ్స్ పేర్లో పెట్టుకుంటారు. సిస్టర్, బినామీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇదొక మంచి స్టెప్పే. బట్ ఎంతవరకు సక్సెస్ అవుతది? ఎందుకంటే అంతమంది చాలా యాక్ట్‌లు తెచ్చారు. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. సో, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం మంచిదే. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కావాలి. రోడ్లు మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి. పార్కులు మెయింటైన్ చేయాలి మన డబ్బులే కదా! మనం కట్టే ట్యాక్స్ డబ్బులే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. రియల్‌గా ఎంతవరకు స్టెప్ అయితే మంచి ఇనిషియేటివ్. బట్ ఇట్ టేక్ మోడీ గారు ఏమన్నా అంత డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్‌పరెంట్. ఇంకా రేపొద్దున మనిషి అక్కడ ఇంతకుముందు ఏమైందంటే ఒక 20 ఇయర్స్ బ్యాకు బ్యాంకులో 4, 5 బ్యాంకుల్లో యేసుకునేవాళ్ళు. ఇప్పుడు పాన్ నంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసి నువ్వు ఎన్ని బ్యాంకులు యేసుకున్నా మ్యాటర్ ఒకటే కన్సాలిడేట్ అయిపోతది. 26 ఫార్మ్ ఉంటది. ఆ ఫార్మ్‌లో చూపిచ్చేస్తది. ఇంత బ్యాంక్ ఇచ్చింది, ఇంత వడ్డీ ఇచ్చింది, ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందని. అది మీరు ఇప్పుడు మీరు ఒకటే యేసుకుంటే 10 ఒకటే మ్యాటర్. హ్మ్. ఇంతకుముందేంటి రైట్. 2,00,000, 2,00,000, 2,00,000 యేసుకుంటే 20,00,000 యేసుకున్నా తెలిసేది కాదు. ఆ బ్యాంక్‌లో అంతే ఉంటది. ఇప్పుడు అలాగే సెంట్రల్ సిస్టమ్ పెట్టేసారు. నువ్వు ఏ బ్యాంక్‌లో యేసుకో ఆధార్ కార్డ్ ఇస్తే, పాన్ కార్డ్ ఇస్తే అందులో రికార్డ్ అయిపోతది. సో, ఓవరాల్‌గా ముందుకెళ్తున్నాం. ఎంతవరకు ఎళ్ళడం మంచి స్టెప్. బట్ అగైన్ పబ్లిక్‌కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అది చూసుకో. ఒకప్పుడు గోల్డ్ ఎంతుందో డిక్లేర్ చేయమన్నారు. మా అమ్మమ్మ 100 తులాస్‌ని ఎందుకు రివర్స్ అయింది. మోడీ గారు వచ్చిన కొత్తల్లో. అవును. బ్లాక్ మనీ మానిటైజేషన్ అది డీమానిటైజేషన్ చెప్పారు. సో, కొన్ని సక్సెస్ అవుతాయి. కొన్ని అవుతాయి. బట్ స్టెప్ తీసుకోవడంలో మంచిదే తప్పేం లేదు. చూడాలి ఏం జరగబోతుందో. దేవుడు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ థాంక్ యూ. యూ వెరీ మచ్.